హాయ్ ఫ్రెండ్స్, దేశాభివృద్ధి గురించి, దేశ రక్షణ గురించి, దేశం ప్రగతి గురించి ప్రభుత్వాలు వివిధ పథకాలను రూపొందించి అమలు చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ప్రయోగాత్మకంగా ఒక్కో చోట ప్రయత్నించి చూసి లోటుపాట్లుంటే సరిచేసుకుని మిగతా ప్రాంతాల్లోనూ వాటిని అమలు చేస్తాయి. దేశాభివృద్ధి అంటే దేశంలోని ప్రాంతాలన్నీ సమగ్రంగా వృద్ధి చెందడమే కదా. అంటే ఆ దిశగా నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. 1980లో భారతదేశంలోని బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి BIMARU అనే విభాగంలో చేర్చారు. అంటే బీమారు. వీటిలో యు అంటే ఉత్తరప్రదేశ్. అన్నిటికంటే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రం ఇది. పేదరికం, నిరుద్యోగిత చాలా ఎక్కువగా ఉండేది. ఇక విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్థితి దయనీయంగా ఉండేది. పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పడానికి కూడా జంకేవాళ్ళు. వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య, గూండారాజ్, బలవంతపు వసూళ్లు, ఇలాంటి సంక్లిష్టమైన వాతావరణంలో ఎవరూ వ్యాపారాలు చేసుకోలేరు, ప్రశాంతంగా జీవించడం లేరు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనడానికి ఇప్పుడు అక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రత్యక్ష సాక్ష్యాలు. ఇంతకీ బీమారు అంటే తెలుసా? బీమార్ పడ్డం అంటే జబ్బు పడ్డం. ఈ 4 రాష్ట్రాల్లోని అభివృద్ధి లేమిని తెలియజేస్తూ వాటిని వెనుకబడ్డ రాష్ట్రాలుగా పేర్కొంటూ జబ్బుపడిన రాష్ట్రాలని ప్రకటించారన్నమాట. ఏ రాష్ట్రానికైనా ఇది తలంపులు తెచ్చే విషయమే కదా. అంటే సమగ్రమైన అభివృద్ధికి నడుంగట్టాలని తెలియజేయడమే. కొన్నాళ్లుగా ఉత్తరప్రదేశ్ పరిస్థితి మెరుగవుతోస్తోంది. 2015-2016లో ఆ రాష్ట్ర జీడీపీ 10.9 లక్షల కోట్లు. ప్రస్తుతం అది 24.39 లక్షల కోట్లకు పెరిగింది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర జీడీపీని $1 ట్రిలియన్ పెంచే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమాలని ఏర్పాటు చేస్తోంది. ప్రధాన ఉద్దేశం తమ రాష్ట్రంలోకి పెట్టుబడులను గరిష్ట స్థాయిలో ఆహ్వానించడం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఎగుమతులను ప్రోత్సహిస్తూ ఉంటే రాష్ట్ర ఆదాయం అంతకంతా పెరుగుతుంది కదా. ఫలితంగా 2016-2017 ఆర్థిక సంవత్సరంలో 84,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1,74,000 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నించాలి కానీ తమ ప్రాంతాలు వెలుగుబాటలో నడిచి ప్రగతి బాటలో చేరడానికి అసాధ్యమే ఉండదు. కాకపోతే సమయం పడుతుంది. ఏదైనా సరే కష్టసాధ్యమే. సంకల్పం గట్టిగా ఉండాలంతే. ఇప్పుడు యూపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఒక ఎక్స్పోర్ట్ హబ్ నెలకొల్పే పనిలో ఉంది. ఇందులో భాగంగా స్థానిక కళాకారులకు, చేతి వృత్తుల వారికి తగిన శిక్షణ ఇస్తారు. ఈ పనితోనే రాష్ట్ర జీడీపీ రాగల 5 ఏళ్లలో $1 ట్రిలియన్ చేరుతుందా అని పరిశీలకులు ఆలోచిస్తున్నారు. నిజంగా అయ్యే వీలున్నా అది 5 ఏళ్ల దీర్ఘకాలం ఏ అడ్డు లేకుండా కొనసాగే అవకాశం ఉందా? లేక ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా? ప్రగతి దారిలో ఉన్న రాళ్ళు, ముళ్ళు ఏమిటి? వాటిని ప్రభుత్వం తొలగించుకుని ముందుకు వెళుతుందా? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోవాలని, జవాబుగా అభివృద్ధి మాత్రమే కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు. మనం కూడా అవేంటో చూద్దాం. 1985వ సంవత్సరం నాటికి పెరుగుతున్న మన జనాభా దేశ ప్రగతికి తీరని ముప్పు అని గ్రహించారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రముఖ ఆర్థికవేత్త ఆశిష్ బోస్ని సంప్రదించి కుటుంబ సంక్షేమ కార్యక్రమాల్ని సరిదిద్దమని కోరారు. అప్పటికే ఎన్నో అంశాల్ని పరిశీలించి 1980లో ఆయన ప్రయోగించిన మాటే బీమార్ రాష్ట్రాలు. మనం చెప్పుకున్న 4 రాష్ట్రాలను ప్రత్యేక శ్రద్ధ వహించి అభివృద్ధి చేయాలని ఆశిష్ బోస్ సూచించారు. ఆ 4ంటిలోనే దేశం మొత్తం జనాభాలో 40% ప్రజలు జీవిస్తున్నారు. మరి జనాభా విస్ఫోటనం అనే మాట విన్నాం కదా మనం. ఆ మాట ఈ 4 రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఆరోగ్యం, విద్య తదితర అభివృద్ధి రంగాల్లో ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నాయి. ఈ 4 రాష్ట్రాల ఉమ్మడి పరిస్థితి భారతదేశ సమగ్ర ఆర్థికాభివృద్ధి స్థితినే ప్రభావితం చేయగలదని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఈ 4 రాష్ట్రాల్లోనూ కొంత అభివృద్ధి కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్లో 2023 ఫిబ్రవరిలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు అభివృద్ధి దిశగా పడిన ఒక పెద్ద అడుగు. ఇది అందరినీ ఆకర్షించింది. యూపీ ఇప్పుడు బీమార్ హోదా నుంచి చాలా దూరంగా జరిగింది. ముఖ్య కారణం పెరిగిన ఎగుమతులు. అవును, మధ్యప్రదేశ్ సంగతి చూడండి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆ రాష్ట్ర ఎగుమతుల విలువ 65,000 కోట్లు మాత్రమే. యూపీ 1,70,000 కోట్ల విలువైన ఎగుమతులు చేసిందని మనం ముందే చెప్పుకున్నాం. యూపీ ఎగుమతులు 60% వరకు US, UK, UAE, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, వియత్నాం, ఈజిప్ట్, నేపాల్ వంటి దేశాలకు చేరవేస్తోంది. పెద్ద దేశాలకు ఎగుమతి చేయడం సంతోషమే. అయితే ఆ వస్తువులు ఏంటో కూడా తెలియాలి. అవి బియ్యం, చేత్తో చేసిన తివాచీలు, కొయ్యతో చేసిన కళాకృతులు, దుస్తులు, జర్దోసి పనితనం కలిగిన వస్త్రాలను మంచి ఎగుమతి విలువ లభిస్తోంది. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా యూపీ ఎగుమతి చేస్తోంది. మొత్తం ఎగుమతుల్లో 18.9% వాటా వీటిదే.
ఆ తర్వాత 9.5% వాటా దుస్తులది. వీటి ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 15,018 కోట్లు. ఇలా ప్రస్తుతం భారతదేశపు ఎగుమతుల్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే యూపీ 5వ స్థానంలో ఉంది. సముద్ర తీరం లేని రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎగుమతులు చేసే రాష్ట్రాల్లో యూపీది ప్రథమ స్థానం. అయితే మొత్తం దేశపు ఎగుమతుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వాటా 5.42% మాత్రమే. భారతదేశపు ఎగుమతుల్లో అన్నిటికంటే ఎక్కువగా 75% వాటాతో గుజరాత్ రాష్ట్రం ముందంజలో ఉంది. గడిచిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ చేసిన ఎగుమతుల విలువ 12 లక్షల కోట్లు. ఆ దిశగా చూస్తే యూపీ ఇంత భారీగా ఎగుమతులు పెంచుకోవడానికి ఇంకా సమయం అవసరం. అయితే ప్రత్యామ్నాయం మాత్రం కొనసాగుతూ ఉండాలి కదా. కనుకనే యూపీని ఎక్స్పోర్ట్స్ హబ్ చేసే ప్రయత్నంలో ఉంది ప్రస్తుత ప్రభుత్వం. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఫరీదాబాద్, మొరాదాబాద్, మిర్జాపూర్, వారణాసిలను ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ పట్టణాలుగా ప్రకటించింది. సెంటర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అని వేటిని పిలవాలంటే వాటి వద్ద ఎగుమతులు చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అంటే కనీసం 750 కోట్లు విలువ చేసే వస్తువుల ఉత్పత్తి అవుతూ ఉండాలి. అటువంటి సదుపాయాలున్న ప్రదేశాలకు తగినంత సహకారం అందిస్తే అవి ఎక్స్పోర్ట్ హబ్లుగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అలా సహకారం అందించడంలో భాగంగా ప్రభుత్వం ఆ సెంటర్లకు ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫండ్ని ఏర్పాటు చేసింది. ఇలా మన దేశంలో మొత్తం 43 సెంటర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్లు ఉన్నాయి. వీటిలో 12 కేంద్రాలు యూపీలోనే ఉన్నాయి. ఆ మాట స్వయంగా ప్రభుత్వానికి కూడా తెలుసు. సెంటర్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అని ప్రకటించినంత మాత్రాన అమాంతరంగా ఎగుమతులు పెరిగిపోతాయని, $1 ట్రిలియన్ జీడీపీని చేరుకుంటామని, యూపీ ఎక్స్పోర్ట్ హబ్ అయిపోతుందని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు అనుకోవడం లేదు. కనుక యూపీని ఆ విధంగా అభివృద్ధి చేయాలంటే కొన్ని ప్రాంతాల్ని అందుకనుగుణంగా వృద్ధి చేయాలి. వాటిలో ఒకటి కొత్త ఓడరేవుల నిర్మాణం. చుట్టూ భూభాగమే సరిహద్దుగా ఉన్న యూపీ స్టేట్కి అదొక సవాల్. ప్రభుత్వం దీనికో దారి కనుక్కుంది. అదే డ్రై పోర్ట్ నిర్మాణం. సముద్రానికి దూరంగా బహుళ ప్రయోజనాలను ఉద్దేశించి ఏర్పాటు చేసేవే డ్రై పోర్ట్స్. వీటిని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ సెంటర్లుగా కూడా వ్యవహరిస్తారు. రోడ్లు, రైలు మార్గాల ద్వారా ఈ డ్రై పోర్ట్స్ని సీ పోర్ట్స్తో నేరుగా కలుపుతారు. సరుకుల రవాణా భూభాగం నుంచి సముద్రం వద్దకు వేగంగా చేరవేయడం, అక్కడి నుంచి ఓడల మీద ఇతర దేశాలకు ఎగుమతి చేయడం అన్నదే ప్రణాళిక. అలా యూపీ వద్ద ఇప్పుడు 9 డ్రై పోర్ట్స్ ఉన్నాయి. వారణాసి, పశ్చిమ బెంగాల్లో మధ్య గంగానది మీద ఒక జల మార్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ వాటర్ వే మీదుగా పశ్చిమ బెంగాల్లోని ఓడరేవుకు నేరుగా ప్రయాణించే వీలుంది. నేషనల్ వాటర్ వే ఇది. డ్రై పోర్ట్స్ తర్వాత టెక్స్టైల్ పరిశ్రమను అభివృద్ధి చేసే పనిలో ఉంది యూపీ. ఇక్కడ ₹1 కోటి పెట్టుబడితో ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించింది. వారి సహకారంతో యూపీ టెక్స్టైల్ బిజినెస్ రంగంలోకి గత ఏడాది 70 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. డబ్బు పెట్టుబడి పెడితే తగ్గట్టే వేల మందికి ఉపాధి కూడా దొరికినట్లే అయింది. ఈ పెట్టుబడుల్లో పెద్దవాట పారగాన్ అపెరల్ కంపెనీ. ఇదొక్కటే 300 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఆర్టెక్స్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సుమారుగా 180 కోట్ల పెట్టుబడి పెట్టింది. టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతుల్లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 9,200 కోట్ల విలువ ఉండగా అది 2020-21 ఆర్థిక సంవత్సరంలో 10,750 కోట్లయింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 12,996 కోట్ల ఎగుమతులతో యూపీ దేశంలోని మొత్తం వస్త్ర ఎగుమతుల్లో 9% వాటా దక్కించుకుంది. కొత్తగా వస్త్ర పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే కంపెనీలకు భూమి కొనుగోలుకు, అభివృద్ధికి 25% సబ్సిడీని కూడా ఇస్తుంది. దీని ఫలితం చూడాలంటే కొన్నేళ్లు ఆగాలి. మరి యూపీ శ్రద్ధ పెట్టిన మరో పారిశ్రామిక రంగం ఎలక్ట్రానిక్స్ రంగం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో యూపీ ఎగుమతుల్లో మొదటి స్థానం ఎలక్ట్రానిక్స్ రంగానిదే. దీని మొత్తం విలువ 29,699 కోట్లు. ఈ ప్రగతిలో దన్నుగా నిలిచింది 2020లో చేసిన యూపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఈ పాలసీ రాబోయే 5 ఏళ్లలో 40,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలని ప్రణాళిక వేసుకుంది. దీని మూలంగా 4 లక్షల మందికి ఉపాధి దక్కుతుంది. ఇప్పటికీ 3 సంవత్సరాలు గడిచాయి. 2017లో కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయడానికి నోయిడా నేడు భారీ పారిశ్రామిక నగరం అయింది. కనుకనే నేడు యూపీకి ఒప్పో, శాంసంగ్, డిక్సాస్, ఇన్ఫోసిస్, టీసీఎస్లు భారీ పెట్టుబడులతో వచ్చాయి. వీటన్నిటితో పాటుగా ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ పాలసీని కూడా యూపీ అమలు చేస్తుంది. 2020-25 కాలానికి తయారు చేసిన పాలసీ ఇది. ఎగుమతులకు కావలసిన మౌలిక సదుపాయాలను పెంచడం, ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచడం, గిరాకీ కల్పించడం మొదలైన ఆలోచనలు ఈ పాలసీలో ఉన్నాయి. వీటితోనే కాదు, ఎక్స్పోర్ట్ చేసే సదుపాయం కలిగించిన తగిన స్థాయిలో ఎగుమతులను పెంచుకోలేకపోతున్న రంగాలను గుర్తించి వాటికి ప్రోత్సాహాన్ని అందించడం కూడా ఈ పాలసీలో భాగం. ఎలాగైనా ఎగుమతులు వేగం రెట్టింపు చేయడమే దీని లక్ష్యం. ఈ పాలసీ తయారు చేయడంలో యూపీ ముఖ్య ఉద్దేశం అదే.
వ్యవసాయం, ఇంజనీరింగ్ వస్తువులు, ప్రాసెస్డ్ ఫుడ్, విద్య, టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, లెదర్, కార్పెట్, ఐటీ విభాగాల్లో అభివృద్ధి మీద ఫోకస్ నిలిపి పాలసీలను తయారు చేసి అమలు చేస్తోంది. యూపీ ప్రభుత్వం దృష్టి పెట్టిన మరో రంగం లా అండ్ ఆర్డర్. గతంలో భయాందోళనలు కలిగించే వాతావరణం ఉండబట్టే కదా జబ్బుపడ్డ రాష్ట్రం అని పేరు పడింది. ఇప్పుడు దాన్ని సమూలంగా సరిచేస్తుంది. బలవంతపు వసూళ్లు, మాఫియా కబ్జాలు, కంపెనీలు వ్యాపారం చేసుకోవడానికి చెల్లించే ప్రొటెక్షన్ ఫీజ్ ఇవన్నీ భరించడం పారిశ్రామికవేత్తలకు ప్రాణ సంకటంగా ఉండేది. ఇప్పుడు మాఫియా టాస్క్ ఫోర్స్ పేరుతో పోలీస్ బలగాలు బలోపేతం చేయబడ్డాయి. అవినీతి నిరోధక శాఖ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఉగ్రవాద వ్యతిరేక ప్రత్యేక దళం ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పటి వరకు అక్కడ 143 మంది క్రిమినల్స్ చంపబడ్డారు. 23,300 మంది క్రిమినల్స్ ఖైదు చేయబడ్డారు. ఇవన్నీ పెట్టుబడిదారులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక భరోసాను కలిగించాయి. వారిప్పుడు యూపీలో పెట్టుబడులు పెట్టేందుకు వరుస పెడుతున్నారు. అలా వాళ్ళు వచ్చి చేరేందుకు తగిన స్నేహపూరిత వాతావరణాన్ని యూపీ ప్రభుత్వం కల్పిస్తోంది. అవును, డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఇప్పుడు ఎంతో సులభమైంది. అక్కడ ప్రభుత్వ సహకారం అనుమతించడంతో 2023 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో యూపీకి 32,92,000 కోట్ల ప్రతిపాదనలొచ్చాయి. ఇలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో యూపీ దేశంలోనే 2వ స్థానంలో ఉందంటే ప్రగతిశీలత ఆలోచనలు, వాటి జరుగుబాటు ఎంత చక్కగా అమలవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ యూపీని ఎక్స్పోర్ట్స్ హబ్గా మార్చే ప్రణాళికలే. అయితే ఎదుర్కోవాల్సిన సవాళ్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించాలి కూడా. ప్రభుత్వానిదే ఆ బాధ్యత. మరింతకీ 1 ట్రిలియన్ జీడీపీ సాధన అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సాధ్యమవుతుందా అని ఇప్పటికీ ఆలోచిస్తున్నారు. అంటే ఏవో అడ్డంకులు ఉన్నాయనే కదా. మరి అవేంటి? యూపీలో లాజిస్టిక్ రంగం చాలా ఖరీదు. అవును, రవాణాకు చౌకైన మార్గాలు జలమార్గాలే. అయితే అవి యూపీకి లేవు. ఉన్న వల్ల రోడ్, రైలు మార్గాలు. 1 టన్ను బరువును గూడ్స్ ట్రైన్ ద్వారా రవాణా చేస్తే 1 కిలోమీటర్కు 1.35 పైసా ఖర్చు అవుతుంది. రోడ్డు మార్గంలో అయితే 1 కిలోమీటర్కు 2.50 పైసా ఖర్చు అవుతుంది. జల మార్గంలో అయితే కిలోమీటర్కు 1.10 పైసా ఖర్చు అవుతుంది. అంటే వాటర్ వేనే చౌక అని అర్థం. యూపీకి సముద్ర తీరం లేదు కనుకనే గంగా నదిని రవాణాకు ఎంచుకుంది. అయితే పెద్దగా లాభం ఏం కనిపించలేదు. మరి ఏం చేయాలి? గంగా నది ప్రవహిస్తున్న రాష్ట్రాల తీరం వెంబడి పోర్ట్లను నిర్మించాలి. అక్కడి వరకు రోడ్, రైలు మార్గాలు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు కనీస ఖర్చుతో రవాణా సులువవుతుంది. యూపీ మరో సమస్యను అనుభవిస్తుంది. అదే నిధులు లేమి. పెట్టుబడుల సదస్సుల్లో పెట్టుబడులొచ్చాయి నిజమే. అయితే మౌలిక సదుపాయాలకే అవన్నీ ఖర్చు చేస్తే సరిపోవు. మరిన్ని పెట్టుబడులు కావాలి. అలా కావాలంటే ఇన్వెస్టర్లకు రిబేట్లు ఇవ్వాలి, సదుపాయాలు కల్పించాలి, త్వరగా పనులు పూర్తి చేయాలి. ఆ పనులు కూడా చేస్తోంది. కొత్తగా వ్యాపారంలోకి వచ్చిన వారికి కొన్నాళ్ల పాటు పన్ను రాయితీని ఇవ్వాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పుడు మరో సమస్య స్కిల్ లేబర్స్ తగినంతగా లేకపోవడం. నైపుణ్య కార్మికుల అవసరం వ్యాపారాల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దుస్తుల పరిశ్రమకు అవసరం కాకపోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు తగిన నైపుణ్యం కలిగిన వాళ్ళు కావాలి. అంటే స్కిల్ లెర్నింగ్ కార్యక్రమాలు చేపట్టాలి. ఇవి యూపీ ముందున్న సవాళ్లు. అయినా కూడా గత కొంతకాలంగా యూపీ బీమారు విభాగం నుంచి బహుదూరంగా ఆరోగ్యకరంగా ఎదుగుతోందని దాని ఎగుమతులు చెప్తున్నాయి. మరి పూర్తి స్థాయి అభివృద్ధిని చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చో, అందుకు ఇంకా ఏమేం చెయ్యొచ్చో, ఎలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలో మీకేమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.